అగ్ర నాయకత్వం లేకపోయినా, దేశ అగ్ర కమాండర్లు లేకపోయినా ఇరాన్ ఎలా పోరాడగలుగుతోంది? ఎలా యుద్ధం చేయగలుగుతోంది? అసలు ఇరాన్ వ్యూహం ఏంటి? యుద్ధం అంటే కేవలం ఆయుధాల పోరాటం మాత్రమే కాదు. అది ఒక వ్యవస్థ పనితీరు. ఇటీవలి కాలంలో ఇరాన్, దాని మిత్రపక్షాలకు చెందిన ఎంతోమంది టాప్ కమాండర్లు చనిపోతున్నారు. ఒక దేశానికి లేదా ఒక సైన్యానికి మెదడు లాంటి కీలక వ్యక్తులు లేనప్పుడు ఆ వ్యవస్థ కుప్పకూలిపోవాలి. కానీ ఇరాన్ ఇంకా ఎలా యుద్ధం చేయగలుగుతోంది? ఆ రహస్యం ఏమిటి? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఇరాన్ అనుసరించే మొదటి సూత్రం వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఇరాన్ తన సైనిక నిర్మాణాన్ని, అంటే కమాండ్ అండ్ కంట్రోల్ ఎలా నిర్మించుకుందంటే, ఒక టాప్ కమాండర్ చనిపోతే సెకండ్ ఇన్ లైన్, అంటే ఆ తర్వాత స్థానాన్ని మరొకరు భర్తీ చేసే విధంగా ముందే ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యక్తి చనిపోతే కూడా మూడో వ్యక్తి వస్తాడు. ఆ తర్వాత వ్యక్తి చనిపోతే నాలుగో వ్యక్తి వస్తాడు. ఎక్కడ యుద్ధ క్షేత్రంలో అంతరాయం కలగకుండా ఈ విధంగా వాళ్ళు పాలసీని రూపొందించుకున్నారు. నెంబర్ 2, డీసెంట్రలైజ్డ్ కమాండ్. సాధారణంగా ఏదైనా దేశంలో మెయిన్ హెడ్ ఆఫీస్ దెబ్బతింటే సైన్యం మొత్తం అయోమయంలో పడుతుంది. కానీ ఇరాన్ తన సైన్యాన్ని డీసెంట్రలైజ్డ్ చేసింది. అంటే ప్రతి విభాగానికి, ప్రతి ప్రాంతానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. పైన ఉన్న కమాండర్లతో సంబంధం తెగిపోయినా కింద ఉన్న యూనిట్లు తమకు ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేరుస్తూనే ఉంటాయి. దీనినే అటానమస్ కమాండ్ అంటారు. నెంబర్ 3, ప్రాక్సీ వార్ అంటే నెట్వర్క్. ఇరాన్ నేరుగా యుద్ధం చేయడం కంటే తన మిత్రపక్షాల ద్వారా యుద్ధం చేయడంలో ఆరితేరింది. దీన్నే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. ఒకవేళ ఇరాన్లోని కమాండర్లు దెబ్బతిన్నా లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, యెమెన్లో ఉన్న హూతీలు తమ పోరాటాన్ని ఆపరు. ఎందుకంటే వీరికి వెపన్స్ అండ్ ఫండింగ్ మొత్తం ఇరాన్ ఇస్తుంది కనుక. వీరి సిద్ధాంతం ఒకటే, ఒక చోట నుండి దెబ్బ తగిలినా మరో చోటు నుండి దాడి చేసే శక్తి వీరికి ఉంది. నెంబర్ 4, మిసైల్స్ అండ్ టెక్నాలజీ. ఆధునిక కాలంలో యుద్ధంలో టెక్నాలజీ పాత్ర పెరిగింది. ఇరాన్ దగ్గర వేల సంఖ్యలో డ్రోన్లు మరియు బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. వీటిని ప్రయోగించడానికి పెద్ద పెద్ద కమాండర్లు, లాంచర్లు యుద్ధ భూమిలో ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా శత్రువులను భారీగా దెబ్బతీయొచ్చు. ఈ టెక్నాలజీ ఉన్నంత కాలం అగ్రనాయకత్వం మారినా, చనిపోయినా యుద్ధం మాత్రం ఆగదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అగ్రనాయకత్వం మరణం ఇరాన్కు పెద్ద దెబ్బే. కానీ ఆ దేశం దశాబ్దాలుగా ఇటువంటి పరిస్థితులను తట్టుకునేలా ఒక పటిష్టమైన వ్యవస్థను నిర్మించుకుంది. అందుకే నాయకులు మారినా వారి వ్యూహం మారడం లేదు. మరి ఈ యుద్ధం ఎటువైపు వెళ్తుంది? ఇరాన్ తన పట్టును నిలుపుకోగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.